జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందూ మతాన్ని టార్గెట్ చేసి పాల్పడిన దాడుల గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ముస్లిం సమాజాన్ని కించపరిచారు అని నీచంగా వైసీపీ నాయకులు మాట్లాడడాన్ని ఖండిస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు వేరు, ముస్లిం సమాజం వేరు. ఆ విషయం ప్రతి భారతీయుడు అర్థం చేసుకున్నారు. వైసీపీ అజ్ఞానులు తప్పుడు ప్రచారం మానేయకపోతే ముస్లిం సమాజం పవన్ కళ్యాణ్ గారి తరపున మీపై పోరాటం చేస్తుంది, జాగ్రత్త. జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు. ఎన్వి సురేష్ బాబు జాయింట్ సెక్రటరీ ప్రకాశం జిల్లా. జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే భీమిలి ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల గారి, అలాగే భీమిలి బూత్ కమిటీల కన్వీనర్ 8వ వార్డు అధ్యక్షులు షాకారి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క జన సైనికులకి క్రియాశీలక సభ్యత్వాలను సంబంధించి వారి యొక్క కిట్లను రిషికొండలో ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 8వ వార్డు ఉపాధ్యక్షులు గద్దిపల్లి చిన్న గారు, 8 వార్డు సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, అలాగే పార్టీ నాయకులు శ్రీరామ్ మోహన్, జన సైనికులు పాల్గొనడం జరిగింది. కొర్రాయి అనిల్ కుమార్ యాదవ్, 8వ వార్డు ఉపాధ్యక్షులు మరియు క్రియా వాలంటరీ భీమిలి నియోజకవర్గం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు. నవవధువుకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు అందజేత. ఆ పేరు వినగానే ఆయనను ప్రత్యక్షంగా చూసిన వారికి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాగుణం, దయాగుణం, ప్రేమ, సహనం, మనుషుల్ని మనుషులుగా ప్రేమించడం లాంటి సుగుణాలు గుర్తుకొస్తాయి. ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు. ఏనాడు స్వలాభం కోసం ఆశించకుండా పేద ప్రజలకు నిస్వార్థ సేవలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సేవే ఊపిరిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆయన 32వ వార్డు భీమ్ నగర్ ప్రాంతానికి చెందిన నవవధువు భవానీకి బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూర్తి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే సహకారం ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. మరికొన్ని పనుల దశలో ఉన్నాయని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రజలందరికీ సేవ చేయాలనే సంకల్పంతో తాను ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్యను పరిష్కరించేందుకు తాను అక్కడ ఉంటారని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను ప్రజా జీవితంలోకి వచ్చారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తన సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. తాను చేపడుతున్న ప్రతి మంచి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, విజేత, సీతారామయ్య, కె కుమారి, పినిపిల్లి రాజు, కాంతారావు, రాజు, పద్మ, సింహాచలం, శ్రావణి, రాంబాబు, జానకి, శ్రీదేవి, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మిగులు ధాన్యాన్ని కొనుగోలు చేయనున్న ప్రభుత్వం మిగులు ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నాదెండ్ల మనోహర్కి వినతి పత్రం అందజేసి అభ్యర్థించిన ఎమ్మెల్యే బత్తుల. అకాల వర్షాల కారణంగా ఆందోళన చెందుతున్న రాజానగరం నియోజకవర్గ రైతులకు ఊరట కలిగించే శుభవార్తను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మే 4న కాకినాడలో మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలుసుకొని రైతుల వద్ద మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల వెంటనే స్పందించి రాష్ట్రంలో పండిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశిస్తూ రైతులకు భరోసా కల్పించారు. ఇప్పటికే రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభమైందని, అలాగే పురుషోత్తపట్నం, నాగంపల్లి, చిన్నకొండపూడి, బుల్లెద్దులపాలెం, మధురపూడి, ఎర్రపాలెం వంటి గ్రామాల్లో ఉన్న మిగులు ధాన్యాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వం కొనుగోలు చేయనున్నదిగా తెలిపారు. ఈ కృషికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే బత్తుల గారిని అభినందించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామంలో ఉంగుటూరు మండల జనసేన ప్రధాన కార్యదర్శి చల్లమల్ల దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గన్నవరం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గరికిపాటి శివశంకర్ గారు మరియు ఉంగుటూరు మండల జనసేన అధ్యక్షుడు బర్మ భాస్కర్రావు గారు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు చెల్లగళ్ల లక్ష్మణరావు గారు, టీడీపీ నాయకులు చెరుకుమిల్లి వేణు గారు, బెనర్జీ గారు, జొన్న నాగబాబు, మామిడి నాగబాబు, అనగాని నాగరాజు, జానా, ప్రవీణ్ కుమార్, సతీష్, తమ్మన, సీతారామాంజనేయులు, పిరాటి అనిల్, బండ్రెడ్డి వెంకటయ్య, రామశెట్టి నాగేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. రాజోలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 12వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో 25 బాధిత కుటుంబాలకు 19,10,876 మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు 11 నెలల కాలంలో 231 బాధిత కుటుంబాలకు 2.21 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ బాసటగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
అప్పుల కోసం వెళితే దొంగల మాదిరి చూస్తున్నారు సీఎం రేవంత్. టీజీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని సీఎం రేవంత్ తెలిపారు. అప్పుల కోసం తెలంగాణ ప్రతినిధులు వెళితే బ్యాంకర్లు దొంగల మాదిరి చూస్తున్నారన్నారు. ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, చెప్పులు కూడా ఎత్తుకుపోయారేమోనని భయపడుతున్నారని చెప్పారు. నన్ను కోసుకొని తిన్నా కూడా ఆదాయం 18,500 కోట్లకు మించలేదు. ఏ పథకం ఆపి బోనస్లు, జీతాలు పెంచాలో ఉద్యోగ సంఘాలు చెప్పాలి అని పేర్కొన్నారు. కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీ షర్మిల. ఏపీ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మీడియా సమావేశంలో చెప్పారు. ఇది రాహుల్ గాంధీ విజయమని, ఈ క్రెడిట్ ఆయనకే సొంతమన్నారు. 2021లోనే జనగణన జరగాల్సి ఉన్న కేంద్రం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కులగణనకి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నిదర్శనమని చెప్పారు. కులగణన ఫార్మాట్ ఎలా ఉంటుందో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కులగణనపై బీజేపీకి క్లారిటీ ఉంది. ఈటెల. టీజీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పులు తడక అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణలో బీసీల జనాభా 50%కి పైగా ఉంటే సర్వేలు 46% మాత్రమే ఉన్నట్లు తప్పుడు లెక్క చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన సర్వే సైంటిఫిక్గా లేదని బీసీ సంఘాలు తేల్చాయని గుర్తు చేశారు. ఎవరిని అనుకరించాల్సిన అవసరం బీజేపీకి లేదని, కులగణనపై తమకు క్లారిటీ ఉందని ఆయన స్పష్టం చేశారు.